భూపాలపల్లి మున్సిపాలిటీ 19వ వార్డుగా పోటీ చేస్తున్నటువంటి నేను మట్టూరు రవి. భూపాలపల్లి మున్సిపాలిటీ 19వ వార్డుగా పోటీ చేస్తున్నటువంటి నేను మట్టూరు రవి. ఈరోజు ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్ రావడం జరిగింది. మంచి స్పందన, మంచి హ్యాపీగా ఫీల్ అవుతాం జనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు పోటీ చేయలేదు. ఇప్పుడు మీరు వచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు రావాలి, ముందుకు రావాలి, భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి. మీ వాళ్ళు రావడం వల్ల ఈ దేశంకు మోడీ గారు ఎలాంటి సేవలు అందిస్తారో అలాంటివి రావడం మంచి శుభపరిణామం. హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక పోతే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వారి పరిపాలన చూసినాం. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇలా ఆ హామీలు దుబ్బలు దొరికింది. 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అతి గది లేదు. ఇంటికి తులం బంగారం ఇస్తామని చెప్పింది, అది కూడా లేదు. చదువుకున్న డిగ్రీ విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తామని చెప్పి, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి, రైతు బంధువులు, కౌలు రైతులు ఇస్తామని చెప్పి, ఇలాంటి ఎన్నో పథకాల పేరు చెప్పి ఇలా అధికారంకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మళ్ళీ మారువేషం ఎత్తుకొని ఈ మున్సిపాలిటీలకు మేమే నిధులిస్తామన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడనే శిలా పలకాలు ఏర్పాటు చేసి ఈ రోడ్లు మేము వేపిస్తాం, ఈ స్ట్రీట్ లైట్ మేము పెడతాం సన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా బూటకము. మీరు జనానికి మేము చెప్పేది ఏంటంటే ఈ మున్సిపాలిటీలకు నిధులు వచ్చేటివన్నీ కేంద్రం నిధులే. ఒక్కసారి మీరు గ్రహించాలి. రాష్ట్రం సంబంధించినటువంటి 5% గ్రాంట్ ఇస్తారు తప్ప 95% కేంద్రంకు సంబంధించిన నిధులే. కాబట్టి ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నది ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, వీళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి వీరికి వేస్తేనే బాగుంటుంది, రేపు ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అయినా జరుగుతుంది. కాబట్టి వీరికి వేయాలి అనే చందంగా జనం చాలా మేము ప్రచారానికి వెళ్తుంటే ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మేము గెలిపిస్తామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఈ 19 వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా గెలవడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను.